హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో నేను ముందుగా న్యూస్ పేపర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో అది చూసిన తర్వాత మీరైతే ఫాలో అవ్వండి. సో మనకు చాలామందికి అయితే జాబ్స్ కోసం అయితే ట్రైనింగ్ సంబంధించినటువంటి మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో వీళ్ళందరూ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. సో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీరికైతే జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పించడం అయితే జరుగుతుంది. సో కాబట్టి అందరికీ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి చెక్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియోలో ముందుగా ఈ న్యూస్ పేపర్ అనేది మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను కింద చిన్న అండర్లైన్ చేసి ఉంటాను, కొంచెం బ్లర్ అయినా మీరు రిజిస్టర్ అవ్వండి. సో బట్ నేనేం చెప్పదలుచుకుంటానంటే ప్రాక్టికల్గా ఈ వీడియోలో అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేయబోతున్నాను. సో అన్ని డౌట్స్ క్లియర్ చేయబోతున్నాను కాబట్టి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో ఈ డౌట్స్ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. సో చాలామందికి అయితే మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి సో మనకు ఇప్పుడు ట్రైనింగ్ సంబంధించినటువంటి మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోలో సో మనకు ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఆలోచన చేసినప్పుడు ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేదానికి సో ఫస్ట్ డౌట్గా అయితే క్లియర్ చేయబోతున్నాను. సో మనకు ట్రైనింగ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మనకు మొబైల్ ఉంటే సరిపోతుంది. సో ల్యాప్టాప్ ఉంటే ఇంకా బెస్ట్. ఎందుకనంటే సో మనకు గూగుల్ మీట్ ద్వారా కానీ జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ మనకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ను ఓపెన్ చేసి మనమైతే మొబైల్ ఉంటే సరిపోతుంది. సో మనకు ఆన్లైన్లోనే ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో మనకు ఇది మీకు అర్థమైతే సో మనకు అది ఎక్కడి నుంచి అంటే ఇంట్లో నుంచి ఆన్లైన్లో మనము ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. రెండో డౌట్ ఏంటంటే సో ఈ మెసేజెస్ అయితే వస్తున్నాయి కదా, సో మనకు సో ఎన్ని రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఈ మెసేజెస్ వచ్చిన తర్వాత సో మనం ఎన్ని రోజులుగా మనం ట్రైనింగ్ అనేది తీసుకోవాలనేది ఇప్పుడు ఈ డౌట్కి అయితే చెప్తున్నా. సో మనకు నేను ఒకటి చెప్తాను. సో మనకు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది అంటే ఖచ్చితంగా మనం ఏ జాబ్ని అయితే సెలెక్షన్ చేసుకున్నామో ఆ జాబ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ జాబ్ను బట్టి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎన్నుకునేటటువంటి జాబ్ మీద ఆధారపడి ఉంటుంది, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఉదాహరణ చెప్తాను. సో డేటా ఎంట్రీ జాబ్స్ మీద మీరు అప్లై చేసుకున్నారనుకోండి, ఆ జాబ్స్ మీకు కావాలి అనుకోండి, దాని మీద మీరు చేసుకున్నారనుకోండి చెప్పొచ్చు ఒక వారం రోజులు లేదంటే 10 రోజులు పట్టొచ్చు ట్రైనింగ్ అయితే. అలాగే మనకు అసిస్టెంట్ సపోర్ట్ జాబ్స్ ఉంటాయి కదా, వాటికి మనము చెప్పలేము, మనం చేసుకున్నటువంటి జాబ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఇప్పుడు అసిస్టెంట్ నార్మల్గా చెప్పాలి అంటే అసిస్టెంట్ జాబ్స్కి అయితే 15-20 రోజుల నుంచి పట్టొచ్చు. అలాగే చార్ట్ సపోర్ట్ జాబ్స్ ఉంటాయి అనుకోండి, చెప్పలేము, నెల రోజులు కూడా పట్టొచ్చు. అలాగే కోఆర్డినేటర్ జాబ్స్ ఉన్నాయి. సో ఇలా రకరకాల జాబ్స్ ఉన్నాయి కదా, చెప్పలేము. మనం ఎన్నుకున్న జాబ్ మీద ఆధారపడి అయితే ఉంటుంది. సో ఎన్ని రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది అనడానికి. కాబట్టి సో మనం ఎన్నుకునే దాంట్లో ఉంటుంది. వారం రోజులు పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు, 3 వారాలు పట్టొచ్చు, చెప్పలేం, నెల రోజులు కూడా పట్టొచ్చు అనమాట. సో మూడో డౌట్ వచ్చేసి ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు. సో ఇప్పుడు మెసేజెస్ అయితే అందరికీ వస్తున్నాయి కదా, జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ మెసేజ్ అయితే వస్తుంది కదా. సో ఆ ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు అని అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో స్కిల్స్ మన స్కిల్కి సంబంధించినవి నేర్పిస్తారు. అలాగే మొబైల్ ఎలా ఉపయోగించాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా తెలుసుకోవాలి, అక్కడ ఇంకా ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఈమెయిల్ని ఎలా సెండ్ చేయాలి, ఇలాగా. సో ఉదాహరణగా చూసినప్పుడు డేటా ఎంట్రీ జాబ్స్ అనుకోండి, టైపింగ్ సంబంధించినవి నేర్పిస్తారు. సో డేటా ఎంట్రీ జాబ్స్ ఉదాహరణకు మనం చూసినప్పుడు డేటా ఎంట్రీ జాబ్స్ మీద మనం చేసుకొని ఉన్నామనుకోండి, సో మనకు టైపింగ్ సంబంధించినవి అలాగే అక్యూరసీకి సంబంధించినవి ఇలాంటివి నేర్పిస్తారు. సో మనము ఎన్నుకున్న జాబ్ మీద ఆధారపడి ఉంటుంది మనకు స్కిల్ దేన్ని నేర్పిస్తారో అనేదానికి. కాబట్టి మనకు మొబైల్ని ఎలా ఉపయోగించాలి, మొబైల్ ఫోన్తో ఎలా మనము ఆపరేట్ చేయాలి, ఎలా జాబ్కి మనం ఇంప్రూవ్ అవ్వాలనేది ఈ ట్రైనింగ్ పీరియడ్లో నేర్పిస్తారనమాట. కాబట్టి
ఇది మీకు అర్థమైతే సో నాలుగో డౌట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఒకవేళ నాకు తెలుగు వచ్చు, సో మనకు మధ్యలో ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. సో మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే కనుక ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా మనకైతే సాల్వ్ అయితే చేయబోతారనమాట. కాబట్టి మనకు ఇప్పుడు అది అంత కష్టమేం కాదు, మొత్తం తెలుగులోనే. కానీ కొన్ని మధ్యలో మనము వర్క్ చేసేటప్పుడు అదే జాబ్ చేస్తున్న టైంలో కొంచెం ఇంగ్లీష్ పదాలు అనేవి వస్తుంటాయి. వాటికి మీరు ఇలా ఎదుర్కోవాలనేది అయితే చెప్పడం అయితే ఈ యొక్క లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా మనకు ట్రైనింగ్లో అయితే నేర్పిస్తారు. ఓకేనా. సో 5వ డౌట్ వచ్చేసి డైలీ ప్రాక్టీస్ అనేది చేయిస్తారా ట్రైనింగ్లో అంటే ఖచ్చితంగా. మనకు క్లాసులు చెప్పడము, ట్రైనింగ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత మనకు చిన్న టాస్క్స్ ఇస్తారనమాట. అలాగే జాబ్ కోసం ప్రాక్టీస్ చేస్తారు. అలాగనేసి ప్రాక్టీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డైలీ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయిస్తారు. సో జాబ్కి సంబంధించి మనం ఎన్నుకున్న జాబ్కి సంబంధించి డైలీ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆరో డౌట్ వచ్చేసి ట్రైనింగ్ తర్వాత ఏమవుతుంది అంటే, సో ట్రైనింగ్ తర్వాత మనకు మన పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే, మన పర్ఫార్మెన్స్ కనుక మన స్కిల్స్ కనుక బాగుంటే మనకు జాబ్ ఆపర్చునిటీ అయితే జాబ్నైతే ఇచ్చి మనకు ముందుకైతే ప్రోత్సహించడము, అలాగే మనకు తగినటువంటి శాలరీని ఇచ్చి అయితే ముందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. సో మనకి ఇంకా ఇంప్రూవ్ అవ్వగలిగినట్లే మంచిగా ఇంప్రూవ్ కనుక చేసుకుంటే మంచిగా శాలరీ ఇచ్చి మనకైతే పర్మనెంట్లో పెడతారు. సో ఇలాగైతే మనకు ముందుకైతే మనకు ప్రోత్సహించడం జరుగుతుంది. సో ట్రైనింగ్ తర్వాత ఏముంటుందంటే మనకి ఖచ్చితంగా జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి జాబు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్లో కూడా మంచి స్కిల్స్ చూపించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మంచి స్కిల్స్ చూపించడానికి ట్రైనింగ్లోనైనా సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సో ట్రైనింగ్లోనైనా మంచిగా స్కిల్స్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటారని నేనైతే కోరుతున్నాను. సో 7వ డౌట్ వచ్చేసి ట్రైనింగ్కి ఫీజు ఏమైనా ఉంటుందా అంటే, మనకు ట్రైనింగ్ సమయంలో మనకు ఫీజు ఏమైనా తీసుకుంటారా అని అంటే, సో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఉచితం అనమాట. కాబట్టి ఫీజు అయితే ఏమి చెల్లించనవసరం లేదు, ఫీజు అయితే ఇవ్వనవసరం లేదు. సో మనకు ఏదైనా శిక్షణ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనకైతే ఫ్రీగా మనకైతే నేర్పిస్తారనమాట. ఓకేనా. సో ఇది గవర్నమెంట్ నుంచి మనకు సో గవర్నమెంటే మనకు తీసుకొని మనకైతే ఫ్రీగా నేర్పిస్తుంది. సో శిక్షణ అనేది ఇస్తుంది. శిక్షణ తర్వాత మనకైతే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అమౌంట్ అయితే తీసుకున్నారనుకోండి, సో అది మీరు సో అమౌంట్ అయితే పే చేయకండి. సో ఇది ఫ్రీగా అవైలబుల్గా మనకు అయితే కంపెనీ బేస్డ్ మనకు గవర్నమెంట్ నుంచి మనకు ఫ్రీ శిక్షణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డబ్బులు అడిగితే మాత్రం జాగ్రత్త అయితే వహించండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ట్రైనింగ్లో కూడా మనకు కష్టంగా ఏం నేర్పించారు. సో మనకు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సో మనకు ఏ స్కిల్ అవసరము, దేనికి అవసరము, మనకు ఏ నాలెడ్జ్ అవసరం అనేది సో ఆ ట్రైనింగ్లో మనకు నేర్పిస్తారు. సో నెమ్మదిగా నేర్పిస్తారు. మనకు స్కిల్ ఇంప్రూవ్ అయ్యే వరకు నెమ్మదిగా నేర్పిస్తారు. సో మనకు అలా నేర్పించిన తర్వాత మనకు జాబ్కి సంబంధించిన దాంట్లో మనకైతే రెడీ అయితే చేస్తారనమాట. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి.